ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవాన్ మనకి ఏం చెప్తారంటే, నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, అంటే నేను అనే సత్యాన్నే అంటారు భగవాన్. ఇప్పుడు నీకు నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది. దేహమే ఆత్మ అన్న ఒక పాడు బుద్ధి కలిగింది. అది ఒక శవబుద్ధి కలిగింది. ఒక అహంకారము, ఒక అహంభావము నీకు కలిగింది. అందువల్ల నీకు ఆ నేను అనే తలంపు ఏదైతే ఉందో దానిని కేంద్రంగా చేసుకొని మిగతా ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలు నువ్వు స్మరిస్తూ కర్తృత్వాన్ని కానీ, లేకపోతే బంధాలు కానీ, లేకపోతే సుఖదుఖాలు కానీ నీవు ఏర్పరచుకుంటున్నావు. కనుక నీవు ఈ సంసారం అనే దుఃఖసాగరంలో, ఇక్కడ సంసారము అంటే భార్యా పిల్లలే కాదు, సంసారం అంటే నీ మనస్సు, నీ ఆలోచనలు. నేనంటే దేహము అన్న భావన, అదే మొదటి తలంపు. ఆ తలంపులో నుంచి నీవు విడుదల పొందాలి అంటే అది కేవలము గురువు యొక్క అనుగ్రహంతోనే సాధ్యపడుతుంది. ఇక్కడ గురువు అంటే ఎవరు కాదు, నీ ఆత్మే నీ గురువు. ఆ ఆత్మ స్వయం ప్రకాశము, నామరూపాలకు అతీతంగా ఉన్నది. ఎటువంటి అన్యత్వము కానీ, ఆలోచనలు కానీ, బంధాలు కానీ, రాగద్వేషాలు కానీ, చావు పుట్టుకలు కానీ లేని స్థితి అది. స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశిస్తూ ఈ సృష్టిని, ఈ మాయను ప్రకాశింపచేస్తూ వాటికి ఆధారంగా ఉన్నది, కానీ భిన్నముగా ఉన్నది. అంటే ఆత్మస్థితిలో సృష్టి లేదు. సృష్టి చూస్తే నీకు ఆత్మ గ్రహించలేవు. ఎందుకంటే ఈ రెండు ఆపోజిట్స్. కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతే నీ మనస్సులో సంకల్పాలు, ఇతరులు, కోరికలు, వాసనలు మొదలవుతాయి. అసలు ఈ వాసనలు అంటే మనలో దాగి ఉన్న హిడెన్ టెండెన్సీస్. రాగము కావచ్చు, ద్వేషము కావచ్చు, ఇష్టము కావచ్చు, అయిష్టము కావచ్చు, ప్రశంస కావచ్చు, విమర్శ కావచ్చు, పొగడ్తలు కావచ్చు, లాభము కావచ్చు, నష్టము కావచ్చు. ఇవన్నీ ఆ యొక్క కోరికలు, ఇష్టాయిష్టాలు కావచ్చు. ఇవన్నీ ఆ లోపల దాగి ఉంటాయి. నిజానికి జ్ఞానికైనా అజ్ఞానికైనా ఈ వాసనలు ఉంటాయి. జ్ఞానికి అహంకారము ఉండదు కాబట్టి అవి బంధహేతువులు, అంటే బాధించవు. ప్రారబ్ధం ప్రకారం ఏదైతే అనుభవించాలో జ్ఞానికి అజ్ఞానికి సమానంగా ఉంటాయి. అజ్ఞానికి మాత్రం కోరికల వెంబడి పరిగెడతాడు. మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాలి, ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ వాటి వెంబటిస్తాడు. జ్ఞాని మూలంలో ఉంటాడు కాబట్టి ఈ దేహానికి ఏం జరిగినా, ఏది తిన్నా, ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఈ అహంకారము ఉండదో, ప్రారబ్ధము, వాసనలు, దేహం అన్నీ ఉంటాయి, కానీ వాటి వల్ల బంధింపబడడు. మనకి బ్యాంకులో క్యాష్ ఉంటుంది, కానీ వాటిని తీసుకునేవాడు ఉండడు. ఆ క్యాష్ని విత్డ్రా చేసుకుని వాడుకునేవాడు ఉండడు. అలాగే వాసనలు ఉన్న వాటిని అనుభవించేవాడు అక్కడ ఉండడు. దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడే ఈ వాసనలు, కర్మలు, వికర్మలు, అకర్మలు, జన్మలు, చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి. కానీ ఈ అజ్ఞాని మాత్రం ఈ వాసనలను వెంట వేసుకొని కోరికలు వెంబడి పరిగెడుతూ ఉంటాడు. అందువల్ల ఆ దుఃఖ సాగరంలోంచి బయటకు రాలేడు. ఆ చావు పుట్టుకల ఆ యొక్క చక్రంలో నుంచి బయటపడలేడు. కేవలము గురువు యొక్క అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. గురువు యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది. అంటే బ్రహ్మానుభవము పొందటానికి నీ లోపల ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో,
ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు, దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలానే నీకు అదృష్టం ఉన్నా, దురదృష్టం వెంటాడుతున్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో అన్నీ కొట్టుకుపోతాయి. సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మప్రకాశంలో అవిద్యకి కానీ అంధకారానికి కానీ చోటు లేదు. భగవాన్ చెప్తారు, ఏనుగుకి ఎంత బలం ఉంటుందో అహంకారానికి కూడా అంత బలం ఉంటుంది అంటారు. ఈ వ్యక్తి భావన ఈ వ్యక్తి భావనకి అంత బలం ఉంటుంది. ఏనుగు ఒక్క సింహానికి మాత్రమే లొంగుతుంది. అలాగే ఈ అహంకారం తగ్గించుకోవటానికి, ఈ వ్యక్తి భావం తగ్గించుకోవటానికి, ఈ శవబుద్ధిని తగ్గించుకోవటానికి, ఈ దేహాభిమానం తగ్గించుకుంటానికి, అంటే ఈ దేహ బుద్ధిని మూలంతో సహా పెకిలించటానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా, ఆత్మ అనుగ్రహం లేకుండా, మౌనం యొక్క అనుగ్రహం లేకుండా ఈ అహంభావము నశించదు. ఇక్కడ గురువు అన్న, చైతన్యం అన్న, ఆత్మ అన్న అన్నీ పర్యాయ పదాలే. ఉన్న వస్తువు ఒకటే కదా, అదే స్వయం ప్రకాశమైన ఆత్మ. ఎప్పుడైతే నీవు ఈ పరమాత్ముని ఆశ్రయించావో, అంటే పరిపూర్ణమైన భక్తితో, పరిపూర్ణమైన విశ్వాసంతో, ఆ పరిపూర్ణమైన ఆ శరణాగతి భావనతో నీవు ఎప్పుడైతే ఆ పరమాత్ముని ఆశ్రయించావో, అంటే నేను అశక్తుణ్ణి, హెల్ప్లెస్, నాకంటూ ఉనికి లేదు, నాకంటూ వ్యక్తిత్వం లేదు అని నీవు ఆ హయ్యర్ పవర్ని, ఆ పరమాత్ముని ఆశ్రయించినట్లయితే తప్పకుండా భగవాన్ చెప్తున్నట్టు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆ ఆత్మే ఈ జీవుల్లో మార్పు తీసుకొచ్చి అది ఈ జీవుణ్ణి మట్టుపెట్టి చివరికి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపచేస్తుంది. కాకపోతే నీవు నిజంగానే శరణాగతి అన్న భావన కనుక ఉన్నట్టయితే అప్పుడు భగవంతుని ఇచ్చకు బద్ధుడివై ఉండాలి. నీకు నచ్చనిది జరిగితే దాని గురించి బాధపడకూడదు. పైకి కనబడినట్టు కాక పరిస్థితులు ఇంకొక విధంగా మారవచ్చు. దుఃఖం మనుష్యుల్ని భగవంతుని వైపు తిప్పుతుంది సాధారణంగా. కాబట్టి ఇక్కడ నీకంటూ ఏ ప్రయత్నము ఉండకూడదు. పాల ముంచిన, నీట ముంచిన నీదే భారమయ్యా అని మనము నోటి మాటతో నేను శరణు చెందాను అంటే, మళ్ళీ ఒకవేళ నిన్ను భగవంతుడు నీళ్ళల్లో ముంచితే మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది. నన్నెందుకు పాలల్లో ముంచలేదు అని ప్రశ్నిస్తావు. అలా కాదు శరణాగతి అంటే. నీకు ఏ సంకల్పము ఏమీ ఉండకూడదు. పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీకేది అనుగ్రహిస్తే దానితో సంతుష్టుడై ఉండాలి. నీదంటూ ఏ కోరిక ఉండరాదు. భగవాన్ ఏం చెప్తున్నారు ఇక్కడ, మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నేను యొక్క మూలాన్ని కనుగొని దానిలో విలీనం అవటం. రెండవది నేను పూర్తిగా అశక్తుడిని, ఈశ్వరునికే అన్ని శక్తులు ఉన్నాయి, ఆయన పైన పూర్తిగా భారం వేయటం తప్ప నాకు సురక్షణకై మార్గం లేదు అనుకోవటం. ఈ పద్ధతి వల్ల భగవంతుడే సర్వము అని, తన అహం ఎందుకు పనికిరాదని నమ్మకం క్రమేపీ దృఢపడుతుంది. 2 పద్ధతులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. పరిపూర్ణమైన శరణాగతి జ్ఞానానికి, విముక్తికి మరొక పేరు అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ ఆ యొక్క హయ్యర్ పవర్ని, ఆ యొక్క పరమాత్ముని నీవు శరణు చెందితే ఇక నీకంటూ ఏ సంకల్పాలు, ఏ ఆలోచనలు ఉండకూడదు. అది భగవంతుడిచ్చిన, ఒకవేళ ఏదైనా సరే అది ప్రతికూలమైన, అనుకూలమైన, దుఃఖమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన అదంతా ఈశ్వరుని యొక్క ప్రసాదమని దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళటం తప్ప నీకు వేరే మార్గం ఉండదు. అంటే ఇక్కడ నీకే ఉనికి లేదు అసలు ఈ అహంకారాన్ని నిజంగా చెప్పుకుంటే మనం ఈ అహంకారానికి ఉనికి లేదు, అంటే అస్తిత్వం లేదు, దానికంటూ ఎగ్జిస్టెన్స్ లేదు. నిజానికి ఇది ఆ యొక్క ఆత్మ మీద ఆధారపడే ఉన్నది. ఆత్మ మీద ఆధారపడి అది మనుగడ సాగిస్తుంది. కానీ అది
అట్ట గ్రహించదు. అది ఒక ఆత్మ ఒకటి ఉందని, నేను దాని మీద ఆధారపడ్డానని, నా యజమాని ఆత్మని, నేను ఒక పనిముట్టని అది గ్రహించదు. ఎందుకంటే ఎంతసేపటికి అది నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది. నా ప్రపంచం సత్యం అనుకుంటుంది, ఇతరులు ఉన్నారనుకుంటుంది, రాగద్వేషాలు సత్యం అనుకుంటుంది. అన్నీ ఇంకా దానికి సంబంధించిన అహంకారము లేస్తే సకలము లేస్తాయి. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురు సత్యం అనుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే నేను అనే మొదటి తలంపు అది లేచిందో, ఇక దాన్ని కేంద్రంగా చేసుకున్న ఆలోచనలు కూడా సత్యంగానే భావిస్తూ ఉంటుంది. అది ఎంతసేపటికి తన మూలాన్ని తను తెలుసుకునే సామర్థ్యం దానికి ఉండదు ఆ మనస్సుకి. ఎందుకంటే మనస్సు అంటే ఏం లేదు, ఆలోచనల యొక్క సమూహము. ఆలోచనలు ఒకవేళ మీరు ఆలోచన ఏంటి అని విచారిస్తే అది మీకు దొరకదు. దానికంటూ ఏ స్వరూపము లేదు. అది ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తుంది. కాబట్టి శాశ్వతమైనది కాదది, అశాశ్వతమైన వస్తువు. అది ఒకదాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడైనా అది కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే, నీకు పూర్తిగా శరణాగతి నీవు చెందలేకపోయినా, అంటే పరిపూర్ణంగా శరణాగతి కలిగి ఉండటం చాలామందికి అసాధ్యమైన లక్ష్యమని శ్రీ రమణులు అంగీకరించేవారు. అందువల్ల భక్తిని, మనోనిగ్రహాన్ని పెంపొందించే ప్రాథమిక అభ్యాసాలను అలవరుచుకొమ్మని తమ అనుచరులకు చెప్పేవారు. మొదట్లో పరిపూర్ణమైన శరణాగతి కష్టమే అంటారు భగవాన్. కొంతవరకు శరణు చెందటం అందరికీ సాధ్యమే. క్రమేపీ అది పూర్తి శరణాగతికి దారి తీస్తుంది. మొదట్లో పార్షియల్గా శరణు చెందిన అది రాను రాను పూర్తి శరణాగతికి దారి తీస్తుంది అంటారు భగవాన్. శరణాగతి చెందటం చాలు. తన ఉనికికి మూల కారణమైన దానికి తనని తాను అర్పించుకోవటమే శరణాగతి అంటే. అంటే శరణాగతి అంటే ఇక్కడ ఎవరికి శరణు చెందుతారు? నీకంటూ విడిగా ఏదన్నా వస్తువు ఉందా? లేదు కదా. కాబట్టి నీ ఆత్మకే నీవు శరణు చెందటం అంటారు గురువు గారు. అదే భగవాన్ కూడా మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ మూలం నీకు వెలుపల ఉన్న భగవంతుడని భ్రమపడకు. నీ మూలం నీలోనే ఉంది, దానికి అర్పితమవు. అంటే మూలాన్ని అన్వేషించి అందులో విలీనము అవ్వటం అన్నమాట అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ నీవు శరణు చెందేది నీ లోపల, నీ హృదయంలో ఉన్న ఆ ఆత్మకే, ఆ పరమాత్మకే నీవు శరణు చెందుతున్నావు. అంటే నీ స్వరూపానికే నీవు శరణు చెందుతున్నావు. ఇక్కడ శరణాగతిలో అయినా సరే, ఆ ప్రాసెస్లో కూడా, అంటే విచారణ మార్గమైన, శరణాగతి మార్గమైన, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి అంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము. అది శరణాగతి అసలు భావన ఏంటంటే ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము. అంటే ఈ రెండు మార్గాలు నువ్వు నిజానికి అసలు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే అవన్నీ నిశ్చల స్థితికి దారి తీస్తాయి. అంటే ఏ ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటానికి ఇవన్నీ కొంత ఉపయోగపడతాయి. కానీ అంత మాత్రం చేత నీవు నిశ్చలంగా ఉన్నాను అని నీవు చెప్పినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం అవ్వాలని కార్యకారణ సంబంధాలు ఉండవు. అది కేవలము అనుగ్రహం చేతనే ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది, తనకు తానుగా తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది? వ్యక్తికి తెలియబడదు. ఆత్మ అనుభవం కేవలము ఆత్మకే అంటారు గురువు గారు. భగవాను ఆత్మ, రమణుల ఆత్మ, లేకపోతే గురువుగారి ఆత్మ, శంకరుల ఆత్మ అంటూ ఉండదు. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. నీవు ఇటుపక్క వ్యక్తిగా చూస్తూ, అంటే ద్వైతంలో నీవు ఒక వ్యక్తిగా నీవు ఆలోచిస్తున్నావు. భగవానికి ఆత్మ ప్రకటింపబడింది, గురువుగారికి ఆత్మ సాక్షాత్కరింపబడ్డారు, లేకపోతే శంకరులు ఆత్మను తెలుసుకున్నారు అని వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకు అంతా అన్యభావనే కదా, భేద దృష్టి ఉంది మనకి. అందువల్ల నీకు ఆ లింగభేదం, ఇప్పుడు ఇతరులు ఉన్నారు అనుకుంటావు, వాళ్ళల్లో స్త్రీ అని పురుషుడని ఇలా భేదభావం ఏర్పడుతుంది. దీనంతటికీ కారణము ఈ దేహాత్మ బుద్ధి. అందువల్ల ఈ దేహాత్మ బుద్ధి ఏమనుకుంటుందంటే
వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉంటాయేమో అని అనుకుంటుంది. అలా ఉండదు. ఒక ఆత్మకి ఒక అహంకారమే ఉంటుంది. ఈ అహంకారము, ఈ జీవుడు ఇతరుల్ని చూస్తాడు. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు అంటూ ఉండదు. అసలు ఆత్మలో వ్యక్తిత్వం అనేది ఉండదు. సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో ఈ అహంకారం నిలవదు అసలు అక్కడ. అసలు ఆత్మ అహంకారాన్ని గుర్తించదు. వాటి మధ్య రాకపోకలు లేవు. పైగా ఆత్మ అనేది కొత్తగా పొందేది కాదు. ఒకవేళ నీవు గనక ఆత్మని పొందాను అంటే ఇప్పుడు లేదు, రేపు పొందాను అంటే అది భవిష్యత్తులో పోతుంది. ఇప్పుడు ఒక కాలంలో లేదు, మరొక కాలంలో వచ్చింది, మళ్ళీ ఆ వచ్చింది వేరే కాలంలో పోతుంది. అంటే నీవు ఆత్మని కాలానికి బంధిస్తున్నావు. అలా కుదరదు. ఆత్మ కాలాతీతము. అసలు కాలానికి సంబంధం లేదు. ఈ ఈ కాలానికి కానీ ఈ దేశ కాల వస్తువులతో సంబంధం లేకుండా ఉంది. నీ బుద్ధితో కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ మనస్సుతో కానీ, అది నీ మనస్సులో చేసే గొడవలతో కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు ఆత్మకి. ఆత్మ ఏకం అద్వయం. అది తనకు తానుగా జ్ఞానవృత్తి చేత తన్ను తాను రమిస్తూ తన్ను తాను తెలుసుకుంటూ ఉన్నది. ఆత్మ తన్ను తాను తెలుసుకుంటుందే కానీ వేరే విషయాలను తెలుసుకోదు. కానీ ఈ అహంకారము అన్నిటినీ తెలుసుకుంటుంది, తన స్వరూపం ఏమిటో తెలుసుకోలేదు. అదే ఇక్కడ తేడా. నువ్వు ఈ మనస్సుతో ఏ ప్రయత్నము చేసినా, నువ్వు ఏ కర్మను ఆచరించినా, ఏ ఉపాసన చేసినా, ఏ భక్తి మార్గము, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అవి ఆత్మని అందించలేవు, ఆత్మని బోధించలేవు, నిన్ను ఆత్మలో సంసితుడిని చేయలేవు. ఎందుకంటే సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, సమస్య లేకపోతే అసలు పరిష్కారమే ఉండదు. మనస్సు ఉంటే నీవు ఆత్మని తెలుసుకోగలవు. అసలు మనస్సే లేదు. లేని మనస్సుతో నీవు ఆత్మను ఎలా తెలుసుకుంటావు? ఇది కూడా జ్ఞానమే. మనస్సు కూడా అది సాపేక్ష జ్ఞానము, అది ఒక పరిమితమైన జ్ఞానము. ఆత్మ పరిపూర్ణమైన జ్ఞానము. రెండు జ్ఞానజాతే, జ్ఞానానికి సంబంధించిన జాతే రెండు. కాకపోతే ఇది తన్ను బయట విషయాన్ని తెలుసుకుంటుంది, ఆత్మ తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది. దీనికి వృత్తులు ఉన్నాయి, దానికి వృత్తులు ఉన్నాయి. ఆత్మకి భగవాన్ చెప్తారు, ఆత్మకి జ్ఞాన వృత్తి ఉంది. ఆ జ్ఞాన వృత్తి చేత అది తన్ను తాను తెలుసుకుంటుంది. ఇక్కడ ఆలోచనలు అనే వృత్తులు ఉండటం చేత ఇది తన స్వరూపము తెలుసుకోక వేరే విషయాలు, బాహ్యంగా ఉన్న విషయాల్ని తెలుసుకుంటూ ఉంటుంది. నిజానికి ఈ మనస్సుకి శరీరముకు సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, ఆత్మకి సంబంధించిన జ్ఞానము ఉండదు, ప్రపంచానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, చివరికి తన మనస్సుకి సంబంధించిన పూర్తి జ్ఞానము కూడా ఉండదు. ఒకసారి సుఖం అంటుంది, ఒకసారి దుఃఖం అంటుంది, ఒకసారి రాగం అంటుంది, ఒకసారి ద్వేషం అంటుంది, ఒకసారి లాభం అంటుంది, ఒకసారి నష్టం అంటుంది, ఒకసారి ప్రశంస అంటుంది, ఒకసారి విమర్శ అంటుంది, ఒకసారి అదృష్టం అంటుంది, ఒకసారి దురదృష్టం అంటుంది. ఇలా ద్వైతంలో ఈ ద్వంద్వ భావనతో అది ఎంతసేపటికి దానితోనే పరిమితం అవుతూ ఉన్నది ఈ మనస్సు. కాబట్టి ఆ మనస్సుకి తన మూలంలో ఉండే సామర్థ్యము దానికి లేదు. హంస ఏ విధంగా అయితే పాలను నీటిని వేరు చేయగలగదో అలాగే ఈ మనస్సుకి ఆత్మని మనస్సు నేను అని విడదీసే సామర్థ్యము దీనికి లేదు. ఎందుకంటే ఇది అసలు ఉనికి లేనిది, దానికంటూ ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. అది ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ సృష్టిలో ఏ వస్తువు అయినా ఒక దాని మీద ఆధారపడింది అంటే అది జడ పదార్థము. అది ఈ జడ పదార్థంలో ఎలా కదలికలు వస్తున్నాయి, ఆత్మ వల్లే ఈ మనస్సు కదలికలు వస్తున్నాయి, ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. అంటే నీ హృదయంలో ఆ అనుగ్రహం ఉండబట్టి నీవు ఆలోచించగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, తినగలుగుతున్నావు, వింటున్నావు. ఈ పంచేంద్రియాల ద్వారా నీవన్నీ అనుభవిస్తున్నావు. వీటన్నిటికీ కారణం ఇవన్నీ జడ పదార్థాలే. వీటన్నిటికీ ఆ చైతన్యవంతం ఎలా అయినది అంటే నీ హృదయంలో ఉన్న ఆత్మ వల్ల. ఆత్మ
తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ ఈ మిగతా అన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తుంది. అంత మాత్రం చేత ఆత్మకి ఈ అనాత్మకి సంబంధము ఉన్నట్టు కాదు. సూర్యుని ప్రకాశంలో మనం అందరం ఎన్నో పనులు చేసుకుంటున్నాము. ఆ వెలుగులో ఈ రైతులు పంటలు పండించుకుంటున్నారు, సస్యశ్యామలం అవుతుంది, ఎంతో చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, పువ్వు వికసిస్తుంది. అన్నీ మనము ఈ సూర్యరశ్మి ద్వారా, ఈ సూర్యుని వెలుగులో మనము అన్నీ పనులు చక్కగా చేసుకోగలుగుతున్నాము. అంత మాత్రం చేత సూర్యునికిను ఈ జీవరాశులకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమీ లేదు. సూర్యునిలో ఏ కర్తృత్వము లేనట్టు ఆత్మలో కూడా ఏ కర్తృత్వము ఉండదు. ఆత్మకి ఇది నా వల్లనే ఇదంతా సృష్టి నడిపించబడుతుంది, ఇది నా ప్రకాశంలోనే వీళ్ళు చేసుకుంటున్నారు, ఇది నా యొక్క క్రెడిట్ అని దానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, దాంట్లో ఎటువంటి కర్తృత్వము ఉండదు, ఎటువంటి భోక్తృత్వము ఉండదు. కాబట్టి ఆత్మ ఆధారమే కానీ భిన్నము అంటారు భగవాన్. మనిషి ఒక చెట్టు నీడలో ఉన్న మనిషి కావాలని నీడ నుంచి బయటకు వచ్చి ఎండవేడిని అనుభవించి విశ్వ ప్రయత్నం చేసి మళ్ళీ నీడలోకి రాగానే సంతోషంతో అమ్మయ్యా ఇప్పటికైనా నీడని చేరుకున్నాను అన్నట్టే ఇదీను మనమంతా ఇదే చేస్తున్నాం సరిగ్గా అంటారు భగవాన్. సత్యానికి మనకి భేదముందని ఊహించుకొని ఆ భేదభావాన్ని కల్పించుకుంటాము. ఆ తర్వాత ఎంతో సాధన చేస్తాం ఆ భేదభావాన్ని వదిలించుకోవటానికి, ఆ సత్యంతో ఏకమవ్వటానికిను. ఈ భేదభావాన్ని కల్పించుకోవటం ఎందుకు, దాన్ని నాశనం చేసుకోవటం ఎందుకు అంటారు భగవాన్. ఎందుకంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే నువ్వు ఆల్రెడీ ముక్తి పొంది ఉన్నావు. ఆ ముక్తి పొందటానికి నీవు ఏవేవో సాధనలు చేస్తున్నావు, అవన్నీ ఎందుకు అంటారు. అంటే నీవేదో భగవంతుడికి నీవు విడిగా ఉన్నావని, భగవంతుడు ఏదో పూజిస్తే నీకు ముక్తి కలిగిస్తాడని ఏవో సాధన చేయడానికి ప్రారంభిస్తావు. ఇదంతా మనస్సు కల్పించుకుంటుంది. ఈ మనస్సు కల్పించుకోవటం ఎందుకు, ఈ సాధన చేయటం ఎందుకు అంటారు భగవాన్. ఎందుకంటే ఇది ఆత్మ అనేది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు, అది ఆల్రెడీ సిద్ధించి ఉంది, నీవు అదే ఉన్నావు. కాకపోతే నీ ఆలోచనలు బాహ్యముఖం అవుతున్నాయి. అంటే ఎంతసేపటికి ప్రాపంచిక విషయాల వైపు వెళ్తున్నాయే తప్ప నీ మనస్సు. అందుకే భగవాన్ అంటారు అంతర్ముఖం అవ్వు. అసలు ఈ అహంకారము ఉద్భవించిందేమో గమనించు, అది పుట్టిందేమో చూడు అంటారు భగవాన్. ఎందుకంటే విచారం చేయకపోతే నీకు ఎంతసేపటికి ఈ సత్యము ప్రపంచంగానే తోస్తుంది. నీకు ఈ భేద దృష్టి అదే సత్యం అనుకుంటావు. ఈ జనన మరణాలు సత్యం అనుకుంటావు. ఆ జనన మరణాల చక్రంలోంచి బయటపడలేవు. ఎంతసేపటికి ఆ దుఃఖంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటావు. అందువల్ల విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే భగవాన్ అంటారు ది ఓన్లీ యూజ్ఫుల్ పర్పస్ ఆఫ్ ది ప్రెజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ దిస్ సెల్ఫ్. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటారు. అంటే ఈ పుట్టుక వచ్చింది కేవలము నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటానికి, అంతర్ముఖమయ్యి నీ స్వరూపమేమిటో తెలుసుకుంటానికే తప్ప నీవు వేరే విషయాల వైపు పరిగెత్తటానికి కాదు. ముందు నీవెవరివో తేలిపోతే నీకున్న సందేహాలన్నీ తేలిపోతాయి అంటారు భగవాన్. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.